నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. తెలుగుదేశం పార్టీలో నూతన నాయకత్వానికి కొత్త సమీకరణాలకు శ్రీకారం చుట్టిన అధిష్టానం. పొలిట్ బ్యూరో జాతీయ రాష్ట్ర కమిటీలను ప్రకటించిన టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ నియామకం. ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల. 12 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా ఉత్తీర్ణత. ఇంటర్ ఫలితాలను విడుదల చేసిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. ఫస్ట్ ఇయర్ లో 77%, సెకండ్ ఇయర్ లో 81% మంది విద్యార్థుల పాస్. నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ని పరిశీలించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. జువ్వలదిన్నె నుంచి మత్స్యకారులను తరిమేసే కుట్ర జరుగుతుందని ఆరోపణ. కళ్ళుమూసి తెరిచేలోగా మళ్లీ వైసీపీ ప్రభుత్వం వస్తుందని ధీమా వ్యక్తం చేసిన వైసీపీ అధినేత. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై విరుచుకుపడిన విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని. జగన్ మావిగనంటూ అమరావతి అపహాస్యం చేశారని ధ్వజమెత్తిన ఎంపీ. అమరావతిని అవమానించేలాగా జగన్ తీరు ఉందని ఆగ్రహం. తెలుగుదేశం పార్టీలో నూతన నాయకత్వానికి కొత్త సమీకరణాలకి అధిష్టానం శ్రీకారం చుట్టింది. పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా పోలిట్ బ్యూరో జాతీయ రాష్ట్ర కమిటీలను ప్రకటించింది. ఈ పునర్వ్యవస్థీకరణలో అత్యంత ముఖ్యమైన నిర్ణయంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఏపీ మంత్రి నారా లోకేష్ ను నియమించారు. ఈ మేరకు టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. సీనియర్ల అనుభవానికి, యువత ఉత్సాహానికి సమ ప్రాధాన్యమిస్తూ సామాజిక కోణంలో కమిటీలను కూర్పు చేసినట్లు ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఇంటర్మీడియట్ ఫలితాలను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు. గడిచిన 12 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలను సాధించారని మంత్రి వెల్లడించారు. ఈ ఏడాది కూడా ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారని అన్నారు. ఇది విద్యార్థులు, ప్రిన్సిపల్స్, జూనియర్ లెక్చరర్ల కష్టానికి ఫలితమని కొనియాడారు. ఈ ఏడాది సుమారు 10.50 లక్షల మంది పరీక్షలకి హాజరయ్యారని లోకేష్ తెలిపారు. గత 12 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా ఈ ఏడాది అత్యధిక శాతం విద్యార్థులు ఉత్తీర్ణులు అయ్యారని చెప్పారు. ఫస్ట్ ఇయర్ లో 77% మంది విద్యార్థులు పాస్ అవ్వగా, సెకండ్ ఇయర్ లో 81% మంది విద్యార్థులు ఉత్తీర్ణులు అయినట్లు వెల్లడించారు. ఫస్ట్ ఇయర్ లో బాలురు 72%, బాలికలు 81% ఉత్తీర్ణత సాధించారు. సెకండ్ ఇయర్ లో బాలురు 76%, బాలికలు 85% పాస్ అయ్యారు. వొకేషనల్ కోర్సులో ఫస్ట్ ఇయర్ లో 61%, సెకండ్ ఇయర్ లో 74% మంది పాస్ అయ్యారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కూడా తొలి ఏడాది 54% మంది, ద్వితీయ సంవత్సరం 68% మంది ఉత్తీర్ణత సాధించారని లోకేష్ కితాబిచ్చారు. ఇది విద్యార్థులు, ప్రిన్సిపల్స్, జూనియర్ లెక్చరర్ల కష్టానికి ఫలితమని కొనియాడారు. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ ఏపీలోని కూటమి ప్రభుత్వంపై సీఎం చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ప్రస్తుతం పాలన అన్యాయంగా సాగుతుందని, దేవుడు అన్ని చూస్తున్నాడని వ్యాఖ్యానించారు. కళ్లు మూసుకొని తెరిచేలోపు మళ్లీ మన ప్రభుత్వం వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా పర్యటనలో భాగంగా ఆయన జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ని పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక మత్స్యకారులతో ముఖాముఖి నిర్వహించి వారి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో 26,000 కోట్లతో 4 కొత్త పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 షిప్ ల్యాండింగ్ సెంటర్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. మచిలీపట్నం, మూలపేట పోర్టుల పనులు 35% పూర్తి చేశామని, రామాయపట్నం పోర్టు పనులు దాదాపు పూర్తయ్యాయని వివరించారు. తాము అధికారంలోకి రాగానే ప్రైవేట్ డిఫెన్స్ కంపెనీని ఇక్కడి నుంచి తరలిస్తామని హామీ ఇచ్చారు. ఫిషింగ్ హార్బర్లు మత్స్యకారుల హక్కు అని, వాటిని చంద్రబాబు తాత కూడా వారి నుంచి తీసుకోలేరని జగన్ స్పష్టం చేశారు. 50% రాష్ట్ర ప్రభుత్వం గ్రాంట్ గా ఇస్తుంది, 50% లోన్ గా సమకూరుస్తుంది. ఈ ఆదాయం అంతా కూడా ప్రతి మత్స్యకారుడు కూడా చెందాలి, మత్స్యకారుల జీవితాలు బాగుపడాలని చెప్పి అప్పట్లోనే అడుగులు కూడా పడ్డాయి. నేను అడుగుతా ఉన్న చంద్రబాబు నాయుడు గారు, ఇదే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కన్నా వచ్చి ఉండింటే ఈ 1250 బోట్లు కూడా ఈ జువ్వలదిన్నెలో ఈ మత్స్యకారులందరికీ కూడా ఈ పాటికి అందుండేటివి. వాళ్ళు కేవలం 10% పెట్టుంటే చాలు, మిగిలిన 90% రాష్ట్ర ప్రభుత్వము బ్యాంకు లోన్ల ద్వారా వాళ్ళకు వచ్చేటి. ఒక్కొక్క బోటుకు 12 మంది ఓనర్లు అయి ఉండేవాళ్ళు. అంటే 1250 బోట్లకు దాదాపుగా 20,000 మంది దగ్గర మత్స్యకారులు ఓనర్లుగా, మెకనైజ్డ్, మోటరైజ్డ్ బోట్లుగా ఉండేవాళ్ళు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చి ఉండింటే ఈ పాటికే ఈ కోల్డ్ స్టోరేజ్లన్నీ కూడా ఏదైతే మూతపడి ఉన్నాయో ఇవన్నీ కూడా నడిచేటివి. ఐస్ మేకింగ్ ప్లాంట్స్ నడిచేటివి, చిల్ రూమ్స్ నడిచేటివి, బోట్ల రిపేర్ల కోసం కేటాయించిన బోట్ రిపేర్ షెడ్లు పనిచేస్తూ ఉండేటివి. నెట్ల కోసం అని చెప్పి నెట్ బెండింగ్ మిషన్లు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆపరేషన్లో ఉండి ఈ ప్రాంతం అంతా కూడా మత్స్యకారులు
చిక్కటి చిరునవ్వుల మధ్య, ఆనందం కేతనాల మధ్య ఈ ప్రాంతమంతా సస్యశ్యామలంగా ఉండేది. దురదృష్టవశాత్తు అది జరగకపోవడంతో ఈరోజు మత్స్యకారుల జీవితాలన్నీ కూడా చిన్నాభిన్నం అయిపోతా ఉన్న పరిస్థితులు మన కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా అన్నిటికన్నా దారుణం ఏమిటో తెలుసా? ఈ జూవలదిన్న ప్రాజెక్టులో ఇక్కడ డిఫెన్స్ సాగర్ డిఫెన్స్ అంటే ఒక ప్రైవేట్ డిఫెన్స్ కంపెనీకి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ భూములు కేటాయిస్తారు. ఉన్న 79 ఎకరాలలో సగం ఈ ప్రైవేట్ డిఫెన్స్ ఫ్యాక్టరీకి చంద్రబాబు నాయుడు గారు కేటాయిస్తారు. అంటే దాని అర్థం ఇక మత్స్యకారులకు ఇక్కడ నుంచి కూడా తరిమేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని, ధర్మమేనా న్యాయమేనా అని అడుగుతా ఉన్నా. ఇదే మనిషి పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని. మత్స్యకారుల కోసం ఫిషింగ్ హార్బర్లు జగన్ నిర్మిస్తే నువ్వు చేస్తా ఉన్నది ఏందయ్యా? దీన్ని కూడా దోచుకునే కార్యక్రమం చేస్తా ఉన్నావు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి. ప్రైవేట్ వాళ్ళకి నువ్వు ఇవ్వాలి అనుకుంటే పక్కన కృష్ణపట్నం పోర్టు ఉంది, ఆ పోర్టులో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ మావిగన్ అంటూ అమరావతిని అపహాస్యం చేశారని ధ్వజమెత్తారు. అమరావతిని అవమానించేలాగా జగన్ తీరు ఉందని ఆగ్రహించారు. జగన్ తానా అంటే తందానా అని చెప్పుకునే నాయకులు రెడీ అయ్యారని విమర్శించారు. ముత్యాల ముగ్గు చిత్రంలో రావు గోపాలరావు జగన్ అయితే అతని చుట్టూ చిడతలు వాయించేవారు కూడా ఉన్నారని ఎద్దేవా చేశారు. కార్పొరేటర్ గా కూడా గెలవలేని ఓ నాయకుడు తమ మీద విమర్శలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. అమరావతి రాజధాని గురించి ఒక్కసారి ఆయన తన తండ్రి మాటలు వినాలని సూచించారు. ఏపీ రాజధాని అమరావతి కావటం ద్వారా విజయవాడ, గుంటూరు అభివృద్ధి చెందుతాయని ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు ఈ రాష్ట్రం అభివృద్ధి కోసం, ఈ ప్రాంతం యొక్క సంక్షేమం కోసం 24 గంటల్లో 18 గంటలు వారు ఆ కార్యక్రమాలే చేస్తుంటే చూస్తుంటే ఎన్నో కుట్రల్లో కూడా ఏ విధంగా అంటే మనం వినటానికి కూడా వినలేని కుట్రలు, కాన్స్పిరసీలు తీసుకొస్తా ఇవాళ ప్రతిపక్ష హోదా కూడా లేకుండా, ప్రతిపక్ష నాయకుడు అనే విషయం కూడా లేకుండా ఒక పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి వారి బృందం చేసే డ్రామాలు చూస్తుంటే చాలా ప్రజలందరూ కూడా అసహించుకుంటున్నారు. మనం అందరం కూడా అమరావతి తెచ్చుకునే రోజు, పార్లమెంట్లో బిల్లు వచ్చే రోజు ఆయన మావిగన్ అని ఒక రోత పదం, ఇంటానికే రోతగా ఉండే పదం, ఒక అమరావతిని అపహాస్యం చేసే విధంగా ఒక రోత పదంని వాడి మన రాజధానిని అపహాస్యం చేయటమే కాకుండా ఒక కామెడీ పీస్గా తయారు చేయడానికి చేసిన వ్యక్తి జగన్ రెడ్డి. ఇక వాళ్ళకు తోడు వాళ్ళ అనుచరులు, ఈ ప్రాంత ప్రజలు, ఈ ప్రాంతంలో ఉన్న నాయకులు, వీళ్ళు మొన్నే చెప్పా ముత్యాల ముగ్గు సినిమాలో రావు గోపాలరావు క్యారెక్టర్ ఒకటి ఉంటుంది. ఆయన ఏది చెప్పినా వెనక చిడతల అప్పారావులు ఉంటారు, చిడతలు వాయించే వాళ్ళు ఉంటారు. ఆయన తానా అనగానే ఇలా తందానా, లేకపోతే ఇంకొకళ్ళు. ఇది ఒక ముత్యాల ముగ్గులో చిడతల కొట్టుకునే కార్యక్రమాలాగా ఇక్కడ ఒక కొంతమంది నాయకులు అని చెప్పుకునే వాళ్ళు అందరూ తయారయ్యారు. చూస్తే ఆ సినిమాలో ఉన్న సన్నివేశం కూడా మొన్నే చూశాను, నేను మీకు కూడా చూపించాలి. చూస్తే ఏ విధంగా ఉందంటే చూడండి, చిడతలు ఎట్టా కొడుతున్నారు. అయినా జగన్ రెడ్డి కనుక రావు గోపాలరావు అయితే ఈ చిడతగాళ్ళందరూ కూడా ఇవాళ చిడతలు, ఒకళ్ళు ఆహో అంటే ఒకళ్ళు ఓహో అని, ఒకళ్ళు చిడతల అప్పారావు అయితే ఇంకొకళ్ళు బ్యాండ్ వాయిద్యాలు లేక బిహేవ్ చేస్తా అతని యొక్క అపహాస్యం చేసిన అతని రోత పదాన్ని కూడా వీళ్ళు ఏదో పెద్ద గొప్ప పదం లాగా ప్రచారం చేసుకోబోతున్నారు. దాంట్లో ఇక్కడ ఒక నాయకుడు ఉన్నాడు. దేశవ్యాప్తంగా త్వరలో ప్రారంభం కానున్న జనగణన ప్రక్రియలో ఈసారి కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. సాంకేతికతను జోడించి ప్రజలే నేరుగా తమ వివరాలను ఆన్లైన్ లో నమోదు చేసుకునే సెల్ఫ్ ఎన్యూమరేషన్ విధానాన్ని ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. దీనిపై ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీష బుధవారం జిల్లా యంత్రాంగంతో సమీక్ష నిర్వహించి కీలక ప్రకటన చేశారు. 15 రోజుల పాటు ఆన్లైన్ నమోదు రేపటి నుంచి ఈ నెల చివరి వరకు మొత్తం 15 రోజుల పాటు ప్రజలు తమ వివరాలను స్వయంగా వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చని కలెక్టర్ తెలిపారు. ఇందుకోసం ప్రత్యేకంగా రూపొందించిన se.ceNSUS.gov.in అనే పోర్టల్ ను ఉపయోగించుకోవాలని తెలిపారు. దేశవ్యాప్తంగా సెన్సస్ జరగబోతా ఉంది. సెన్సస్ లో ఈసారి కొన్ని వినూత్నంగా యాక్టివిటీస్ అలాగే టెక్నాలజీ కూడా అమలు చేయడం జరిగింది. అలాగే
సెల్ఫ్ ఎన్యూమరేషన్ అని కూడా ఒక కాన్సెప్ట్ తీసుకోవడం జరిగింది సెన్సస్ జనరల్ ఆఫ్ ఇండియా గారి నుంచి అలాగే స్టేట్ నుంచి. కాబట్టి దీన్ని ప్రత్యేకంగా తెలియజేయాలి. దీంట్లో మెయిన్లీ 2 phases ఉంటాయి సెన్సస్లో, phase 1 అండ్ phase 2. phase 1లో 2 భాగాలు, ఒకటి హౌస్ లిస్టింగ్ ఆపరేషన్, రెండోది సెల్ఫ్ ఎన్యూమరేషన్. హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ అంటే ఈ హౌసెస్ అన్ని బ్లాక్ లాగా చేసి దాన్ని కార్వింగ్ చేసి బ్లాక్స్ లాగా చేశారు, దాన్ని హౌస్ లిస్టింగ్ ఆపరేషన్. ఇది 1 April to September 30 వరకు ఆల్రెడీ జరుగుతూ ఉంది. ఇప్పుడు సెల్ఫ్ ఎన్యూమరేషన్ను వెరీ ఇంపార్టెంట్ అండ్ యూనిక్ థింగ్. ఈరోజు మీటింగ్ కూడా దీనికోసమే. ఇది రేపటి నుంచి స్టార్ట్ అయిపోతూ ఉంది. April 16 నుంచి April 30 వరకు 15 రోజులు జరుగుతుంది ఇది. దీంట్లో ఏంటంటే ఇంతకుముందు సెన్సస్ అంటే అధికారులు వెళ్ళేవాళ్ళు, వాళ్ళు అడిగి తెలుసుకొని రాసుకొని వచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆన్లైన్లో పెట్టి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళే సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకోవచ్చు. అంటే వాళ్ళ ఇన్ఫర్మేషన్, వాళ్ళ సెన్సస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, ఎంతమంది ఉన్నారు, ఏమేమి చేస్తున్నారు, అసెట్స్ ఏమున్నాయి, ఏంటి ఏదైతే ఉన్నాయో క్వశ్చన్స్, ఇవన్నీ సెల్ఫ్గా కూడా మీరు ఇన్ఫర్మేషన్ చేసుకోవచ్చు. సో దీని ద్వారా ఏంటంటే సెన్సస్ ఆపరేషన్లో పబ్లిక్ డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యే ఒక నమ్మకం, అలాగే వాళ్ళకు ఒక అసంతృప్తి వస్తుంది. అఫీషియల్స్ కూడా మళ్ళీ రీఇన్వెంటింగ్ ద వీల్ కాకుండా ఉన్న ఇన్ఫర్మేషన్ వెరిఫై చేసుకొని ఫ్రీజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఒకవైపు టైం కూడా కలిసి వస్తుంది. అట్ ది సేమ్ టైం పబ్లిక్ ఎంగేజ్మెంట్ వెరీ ఇంపార్టెంట్. పబ్లిక్ ఈసారి సెన్సస్లో నేను ఇన్వాల్వ్ అయ్యాను, నా డేటా నేనే అప్లోడ్ చేశానని ఒక వాళ్ళ ఇన్వాల్వ్మెంట్, ఆ పాజిటివిటీ వస్తుంది. కాబట్టి ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్ జరిగిపోతూ ఉంది. ఇది 16 తారీఖు నుంచి 30 వరకు జరుగుతుంది April. ఇంకా phase 2 పాపులేషన్ ఎన్యూమరేషన్ February 2027 నుంచి స్టార్ట్ అవుతుంది. ప్రస్తుతానికి ఇప్పుడు మనం phase 1లో ఉన్నాము. phase 1లో సెకండ్ పార్ట్ అయితే ఉండవు, సెల్ఫ్ ఎన్యూమరేషన్ అది జరగబోతూ ఉంది. ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్ అలాగే ఈ phase 1లో మనకు ఇప్పటివరకు జిల్లాలో చూసుకుంటే దాదాపుగా 4129 మంది ఎన్యూమరేటర్స్ పెట్టుకున్నాము. అట్లాగే ఈ ఎన్యూమరేషన్ యాక్టివిటీస్ సూపర్వైజ్ చేయడానికి 689 మంది సూపర్వైజర్ కూడా పెట్టుకున్నాం. ఇప్పుడు సెల్ఫ్ ఎన్యూమరేషన్ రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి అంటే ఒక డేట్ లాగా కూడా ఇవ్వడం జరిగింది. ఏ డేట్ ఎవరెవరు చేసుకోవచ్చు, అట్లనే ఏమీ ఫిక్స్ ఏం లేదు, ఎవరైనా చేసుకోవచ్చు. క్యాంపెయిన్ మోడ్గా ఫర్ ఎగ్జాంపుల్ రేపు 16 తారీఖు ఆనరబుల్ మినిస్టర్స్, ఎంపీస్, ఎమ్మెల్యేస్, ఎమ్మెల్సీస్, జిల్లా పరిషత్ చైర్పర్సన్స్, జెడ్పీటీస్, ఎంపీటీసీస్ ఆంధ్రప్రదేశ్ ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చడం లక్ష్యంగా యువతలో చైతన్యం నింపుతోంది దండి మార్చ్ 2.0 వైబ్రాంట్స్ ఆఫ్ కలాం ఆర్గనైజేషన్ చేపట్టిన ఈ 1000 కిలోమీటర్ల పాదయాత్ర విజయవాడకు చేరుకుంది. ఈ సందర్భంగా వెలగపూడి రామకృష్ణ సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన అవగాహన సదస్సులో ఏపీ ఈగల్ చీఫ్ ఆర్కే రవికృష్ణ విద్యార్థులకి దిశానిర్దేశం చేశారు. డ్రగ్స్ మహమ్మారిని తరిమి కొట్టేందుకు యువత ఒక సైనికుడిలా పోరాడాలని పిలుపునిచ్చారు. ఏపీ ఈగల్ చీఫ్ ఆర్కే రవికృష్ణ తిరుపతి నుంచి వైజాగ్ వరకు సాగుతున్న దండి మార్చ్ 2.0 విజయవాడకు చేరుకున్న వేళ ఆయన విద్యార్థుల్ని ఉద్దేశించి ఉద్వేగభరిత ప్రసంగం చేశారు. చరిత్రలో రోసా పార్క్స్ చేసిన పోరాటాన్ని, గాంధీజీ సాగించిన ఉప్పు సత్యాగ్రహాన్ని గుర్తు చేస్తూ నేటి యువత అదే దేశభక్తిని డ్రగ్స్ నిర్మూలనలో చూపాలని కోరారు. ముఖ్యంగా సమాజంలో అన్యాయం జరుగుతున్నప్పటికీ భయం వీడి ప్రశ్నించాలని, నిర్జన ప్రదేశాల్లో మాదక ద్రవ్యాల వినియోగం గమనిస్తే వెంటనే అధికారులకి సమాచారం అందించాలని తెలియజేశారు. పింగళి వెంకయ్య వంటి మహనీయులు నడియాడిన విజయవాడ గడ్డపై విద్యార్థులు బాధ్యతగా ఉండాలని, చెడు అలవాట్లకి దూరంగా ఉండి అబ్దుల్ కలాం చెప్పినట్లుగా గొప్ప కలలు కనాలని ప్రబోధించారు. తిరువూరు వివాదంపై ఎంపీ కేశినేని శివనాథ్ స్పందించారు. తిరువూరు అభివృద్ధి తన హయాంలోనే జరుగుతుందని తెలిపారు. 100 కోట్ల రూపాయలతో అనేక అభివృద్ధి పనులు చేస్తున్నామని వివరించారు. త్వరలోని అభివృద్ధి ప్రాజెక్టుని ప్రారంభిస్తామని చెప్పుకొచ్చారు. తాను ఓ వ్యక్తి వద్ద డబ్బులు తీసుకున్నట్లు కొంతమంది ఆరోపణలు చేశారని, తనకు ఇక్కడ ఎవరితో ఆర్థిక పరమైన లెక్కలు లేవని స్పష్టం చేశారు. దేవదత్ అనే వ్యక్తి తిరువూరు ఇన్ఛార్జిగా ఉన్నారని ప్రస్తావించారు. తిరువూరు ప్రజలకు సేవ చేసేందుకు ఆయన సొంత డబ్బు ఖర్చు పెట్టారని అన్నారు. తనకెలాంటి డబ్బులు ఆ వ్యక్తి ఇవ్వలేదని, ఇంకెవరికైనా ఇచ్చారేమో పరిశీలించాలని సూచించారు. గిరి అనే ఎన్ఆర్ఏ వ్యక్తి ఎన్నికల సమయంలో టీడీపీ విజయం కోసం డబ్బు ఖర్చు పెట్టారని చెప్పారు. ఎమ్మెల్యే, ఎంపీ విజయం కోసం విసన్నపేటలో ఆయన పని చేశారని ప్రస్తావించారు. నరేగా కింద 30 కోట్లు, సిఎస్ఆర్ కింద నరేగా కింద 30 కోట్లు, ఇట్లా ఎన్నో కార్యక్రమాలు ముందు తీసుకెళ్ళబోతున్నాం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అయితే అక్కడ ఏదైనా ఒక పారిశ్రామిక ప్రాంతం ఉండాలి కాబట్టి ఏదైనా మంచి ఇండస్ట్రీని చూడమంటే లెదర్ ఇండస్ట్రీ వాళ్ళతో కూడా మాట్లాడటం జరిగింది. కొంత ల్యాండ్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ల్యాండ్ని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. కాబట్టి త్వరలో అక్కడ కూడా రాబోతుంది. ఇక మెయిన్ అయితే సిఎస్ఆర్ యాక్టివిటీ కింద ప్రతి గ్రామంలోనూ మంచినీళ్లు ఉండాలని చెప్పి ఆల్రెడీ ఎక్కడైతే ఇబ్బందిగా ఉందో మొత్తం సుమారు 10 వాటర్ ప్లాంట్లని ఆల్రెడీ 5 రెడీ అయిపోయినాయి, ఓపెనింగ్ అవుతున్నాయి. ఇంకో 5 కూడా ఇంకొక నెలలో రెడీ అవుతాయి. సుమారు 70 గ్రామాలు, అందులో ఆర్డబ్ల్యూఎస్ ద్వారా వాటర్ ఇచ్చిన గ్రామాలు తీసేస్తే సుమారు 50 గ్రామాల్లో కూడా ఎక్కడైతే ఎస్సీ, బీసీ, మైనార్టీ ఉన్నారో అక్కడ మంచినీటికి ఆర్ఓ ప్లాంట్లు కూడా పెట్టబోతున్నాం.
వీటన్నిటితో పాటు మేము తిరువూరుని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాలు ఎన్నో చేయబోతున్నాం. ఒకటే చెప్తున్నా, తిరువూరు అభివృద్ధి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలోనే సాగుతుంది. తెలుగుదేశం అందరం కూడా కలిసికట్టుగా తిరువూరు అభివృద్ధి చేస్తాం. ఈ మధ్య కొన్ని సంఘటనలు చెప్తున్నారు నా గురించి, కొన్ని మీడియాల్లో వినటం జరిగింది. 1-2 మీడియాలో, ఎక్కువ మీడియాలు కాదు. ఆ మీడియాలు కూడా ఏమంటారంటే, సేవల దేవదత్ అనే వ్యక్తి దగ్గర నుంచి నేనేదో డబ్బులు తీసుకున్నట్టు, ఎన్ఆర్ఐ గిరి అనే అతి దగ్గర నేనేదో డబ్బులు తీసుకున్నట్టు వచ్చినాయి. నేను ఒకటే చెప్పదలిచాను, నేను గత 4 సంవత్సరాల క్రితం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపు మేరకు ఆయన ఇచ్చిన ఇదే రోజు ఎక్కడ అన్నా క్యాంటీన్లు పెట్టాలి అంటే సుమారు 7 నియోజకవర్గాల్లో కూడా అన్నా క్యాంటీన్లు పెట్టి 2500 మందికి ప్రతిరోజు ఉచితంగా భోజనం ఇచ్చిన వ్యక్తిని నేను. అన్ని కాన్స్టిట్యున్సీల్లో కూడా ఆ రోజు వైద్యం అందకపోతే మెడికల్ క్యాంపులు పెట్టి మెడికల్ ద్వారా నేటి యువత రేపటి భావి భారత నిర్మాతలని యువతను సరైన మార్గంలో పెట్టకపోతే దేశం సరైన మార్గంలో ఉండదని విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే ఎలమంచిలి సుజనా చౌదరి అన్నారు. డబ్బు శాశ్వతం కాదని, డబ్బు ఒక సాధన మాత్రమేనని, కానీ అదే సర్వస్వం కాదని చెప్పారు. ఆరోగ్యకరంగా ఉంటే ఏదైనా సాధించవచ్చని చెప్పారు. యువతను సరైన మార్గంలో తీసుకువస్తే దేశానికి, రాష్ట్రానికి, జిల్లాకు, నియోజకవర్గానికి కూడా ఉపయోగపడుతుందని అన్నారు. ప్రతి పౌరుడు కూడా దీనిపై ప్రత్యేక దృష్టి సారించి ఎక్కడైనా అనుమానం ఉంటే సుజన్ ఫౌండేషన్ కి పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. డ్రగ్స్ పై దండయాత్ర 2.0 కార్యక్రమంలో భాగంగా సుజనా ఫౌండేషన్ 1 టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో 1 టౌన్ లోని గాంధీజీ మున్సిపల్ హై స్కూల్లో అనుమానితులకి డ్రగ్స్ నిర్ధారణ పరీక్షలతో పాటు నేత్ర వైద్య శిబిరాన్ని నిర్వహించారు. 1 టౌన్ పరిసర ప్రాంతాల నుంచి కొంతమందిని తీసుకువచ్చి వారికి ఉచిత నేత్ర పరీక్షలు చేయడంతో పాటు డ్రగ్స్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే సుజనా చౌదరి, విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్పీ రాజశేఖర్ బాబు, జనసేన పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయపాను, బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్, మాజీ కార్పొరేటర్ ఉమ్మడి చంటి పాల్గొని శిబిరాన్ని పరిశీలించారు. ప్రజలు డ్రగ్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఎస్పీ రాజశేఖర్ బాబు మాట్లాడుతూ జిల్లాలో పెద్ద ఎత్తున చర్చ జరిగిందని, దండయాత్ర 2.0 కార్యక్రమం అనుమానితుల్ని పరీక్షలు చేస్తున్నారు. డ్రగ్స్ పై దండయాత్ర 3. జులై, ఆగస్టులో నిర్వహించబోతున్నారు. అందులో ప్రతి స్కూల్, కాలేజీలో చేసిన వారికి పరీక్షలు గంజాయి సేవించినట్లు తెలిస్తే కఠిన జరుగుతుందని తెలియజేశారు. నా ధన్యవాదాలు తెలియజేస్తూ, అందరూ తెలుసు డ్రగ్స్ పై దండ అనే కార్యక్రమం మనం జిల్లాలో 5 కిలోమీటర్లు మహిళా పోలీస్ అధికారులు తిరిగి ఒక ప్రజల్లో ఒక మీకు అందరికి తెలిసిన విషయమే. భాగంగా ముఖ్యంగా ఎన్టీఆర్ పెద్ద ఎత్తున దీని మీద డ్రగ్స్కు వ్యతిరేకంగా నినదించాలా అన్న ఒక అందరిలో కలిగింది. కానీ కంటిన్యూషన్లో డ్రగ్స్ పై దండయాత్ర 2.0 కార్యక్రమాన్ని చేపట్టి ముందు 3000 ఫిక్స్ అనుకున్నా, అది ఇప్పుడు అనేది ఆలోచనలో ఉన్నా. బాడీలీ అఫెన్సెస్ లో వాడు, ప్రాపర్టీ చేసిన వాడు, రౌడీ, డీసీ అఫెండరు, ఎన్డీపీఎస్ అఫెండరు, ఎవరైతే డ్రింకింగ్ ప్లేసెస్ లో కనిపించేవాడు, మందు దాగి గొడవ చేసేవాడు, తల్లిదండ్రులు హింస, రోడ్డు మీద బలాదూరుగా తిరిగి వాళ్ళందరూ ఎవరు కనిపించి ఒక డ్రగ్ డిటెక్షన్ కిట్ ఒకటి అని చెప్పి మనం ఈ పోలీస్ పర్టికులర్గా ఉమెన్ స్టాఫ్ని రాష్ట్రం అంతా తిప్పడం కూడా చేసాం. ముఖ్యంగా అవేర్నెస్ క్రియేట్ చేయడం ఇవన్నీ కూడా జరిగింది. అందరికీ తెలిసిందే, యువతే రేపటి మన భారత కాపాడే పౌరులు. యువతను కనుక సరైన మార్గంలో భారతదేశం సరైన మార్గం టెక్నాలజీలు ఎన్ని మనం మాట్లాడినప్పుడు డబ్బు శాశ్వతం కాదు, ఈజ్ ఓన్లీ ఎ మీన్స్, దట్ ఈస్ నాట్ ఎ. కానీ ఆరోగ్య ప్రొడక్టివిటీ పెరిగితే సాధించవచ్చు. ఈరోజు ఉన్న టెక్నాలజీతో కనుక సరైన మార్గంలో భారతదేశానికి, రాష్ట్ర, జిల్లాకి, వర్గానికి అన్నిటికీ ఉపయోగపడుతుంది. ఇది మినిస్టర్ గారు, ఒక ఎమ్మెల్యే గారో లేదా తలుచుకుంటే అయ్యే కార్యక్రమం.
ప్రతి పౌరుడు కూడా తల్లిదండ్రులు జనరల్గా ఉండే ప్రతి ఒక్క సిటిజన్ కూడా కన్నేసి ఎక్కడైనా కనుక అనుమానం ఇమ్మీడియట్గా ఫౌండేషన్ వాళ్ళు 24 కార్యక్రమాలు పెట్టారు. ద్వారా కానీ డైరెక్ట్గా కానీ చెప్తే డెఫినెట్ రాష్ట్రంలో ఉన్న నిరుపేదలను ఉన్నత స్థాయిలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పథకాన్ని అమలు చేస్తున్నారని ఆదర్శంగా తీసుకుని విజయవాడ సెంటర్ నియోజకవర్గాలన్నీ 10 డివిజన్లను జరిగిందని సెంటర్ నియోజకవర్గ ఉమామహేశ్వరరావు తనయుడు తెలిపారు. 10 డివిజన్లో ఉన్న నిరుపేదలకు తోపుడు బండ్లు ఉపాధి కొరకు అందించి వారిని ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద బోండా సిద్ధార్థ ఆధ్వర్యంలో 10 డివిజన్లో ఉన్న నిరుపేదలకి P4 పథకాన్ని ఆదర్శంగా తీసుకుని డివిజన్లో ఉన్న నిరుపేదలకి తోపుడు బండ్లు, ఇస్త్రీ బండ్లు, టిఫిన్ బండ్లు ఉపాధి నిమిత్తం అందించడం జరిగింది. ఈ సందర్భంగా బోండా సిద్ధార్థ మీడియాతో మాట్లాడుతూ డివిజన్లోని ప్రజలకు స్వయం ఉపాధి నిమిత్తం ప్రతి ఒక్కరికి బండ్లు ఆర్థిక సాయంగా అందించడం జరిగిందని తెలియజేశారు. భవిష్యత్తులో డివిజన్లో ఉన్న నిరుపేదల సమస్యలు పరిష్కరించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే శ్రీ బోండా ఉమామహేశ్వరరావు గారి ఆధ్వర్యంలో P4 పథకం కింద ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఒక పథకాన్ని నేను మార్గదర్శుగా ఎంపిక చేసుకుని దాదాపు 10 డివిజన్స్ దాకా నేను దత్తత తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఏదైతే వాళ్ళ ఒక జీవనానికి ఉపయోగం చేపించేటువంటి ఒక ఇస్త్రీ బండి కానీ లేకపోతే టిఫిన్ బండి కానీ కోసం అర్జీ పెట్టుకున్నటువంటి ఇద్దరు వాళ్ళు ఎవరైతే వచ్చారో వాళ్ళకి అందజేసేలాగా ఈరోజు ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహించాం. వాళ్ళకి ఎప్పుడూలాగే ఈసారి కూడా బండి అదేవిధంగా తోపుడు బండి, ఇస్త్రీ బండి కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ఎంతో కొంత మేలు చేసేటువంటి కార్యక్రమాన్ని తప్పనిసరిగా రానున్న రోజుల్లో కూడా ముందుకు తీసుకెళ్తామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ వాళ్ళకి కావాల్సిన డబ్బులు ఏవైతే రానున్న రోజుల్లో కూడా అవసరం ఉంటే అవి కూడా ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తాం. దేశంలో అనేక మంది అక్షరాస్యులు సరైన ఉద్యోగాలు లేక స్వయం ఉపాధి మార్గాన్ని ఎంచుకొని జీవనం సాగిస్తున్నారని, అటువంటి సాధారణ వీధి విక్రయదారులపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పన్నుల భారం విధించడం ఎంతవరకు సమంజసమని ఏఐటియుసి ప్రధాన కార్యదర్శి ఎం సాంబశివరావు, సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు సూటిగా ప్రశ్నించారు. వీధి విక్రయదారుల నుంచి ఇటు పోలీసుల వారు అటు మున్సిపల్ శాఖ వారు అక్రమ పన్నులు విధించి డబ్బులు దండుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో వీధి విక్రయదారుల చట్టాన్ని పరిరక్షించే విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకువస్తామని వారు స్పష్టం చేశారు. విజయవాడ దాసరి భవన్ నందు వీధి విక్రయదారుల ఫెడరేషన్ నగర 2వ మహాసభ జరిగింది. ఈ సభలో నగర ఏఐటియుసి ప్రధాన కార్యదర్శి ఎం సాంబశివరావు, సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు పాల్గొని మాట్లాడారు. చిరు వ్యాపారుల దగ్గర సైతం 500 నుంచి 600 రూపాయలు వసూలు చేసి వారి జీవన విధానంపై దెబ్బ కొడుతున్నారని మండిపడ్డారు. భవిష్యత్తులో వీధి విక్రయదారుల చట్టాన్ని పరిరక్షించే విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకుని రావాలని ఈ మహాసభలను నిర్వహించామని చెప్పారు. వీధి విక్రయదారులని పరిరక్షించుకోవటానికి కృషి చేస్తామని చెప్పారు. సాంబశివరావు, నగర ఏఐటిసి ప్రధాన కార్యదర్శి. ఈ రోజున వీధి విక్రయదారుల 2వ మహాసభ దాసరి భవన్లో నిర్వహిస్తున్నాం. ఇలా దేశవ్యాప్తంగా ఒక చట్టం ఉన్నప్పటికీ కూడా ఆ చట్టాన్ని అమలు చేయకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వీధి విక్రయదారులకు స్వతంత్రంగా బతికే సొంతగా వ్యాపారం చేసుకొని చిన్న చిన్న కుటుంబాలకి పాలనగా వారికి అందుబాటులో ఉండే విధంగా తినుబండారాలు వస్తువులు సప్లై చేస్తూ వారి జీవనం సాగిస్తూ ఉన్న వీధి విక్రయదారులని ఎలా ఇటు పోలీసు వారు అటు మున్సిపల్ అధికారులు వీళ్ళ మీద దౌర్జన్యాలు చేసి బతికే పద్ధతులని ఈ రాష్ట్రంలో అందులో విజయవాడలో ప్రధానంగా చూస్తున్నాం. ఒకరు అధికారంలో వచ్చినప్పుడు బళ్ళు తొలగింపబడతాయి, మళ్ళీ వాళ్ళ మామూలు తీసుకొని మళ్ళీ వాళ్ళే బళ్ళు పెట్టిస్తుంటారు. ఈ పద్ధతి పోవాలని చెప్పి చట్టం మాకు రక్షణ ఇచ్చింది వీధి విక్రయదారులకి. ఆ చట్టాన్ని అమలు చేయాలని చెప్పేసి, అలాగే ఎక్కడ వ్యాపారం చేసుకుంటున్నారో అక్కడికి రెడ్ జోన్ కాని ఫ్రీ జోన్లలో వాళ్ళ వ్యాపారం వాళ్ళు సజావుగా చేసుకునేదానికి అవకాశం కల్పించాలని తహసీల్ రద్దు చేశారు, పోలీసు బీట్లు రద్దు చేశారు ఈ చట్టంలో. కానీ యథేచ్ఛగా దొంగచాటుగా తహసీల్ వసూలు చేస్తున్నారు మున్సిపల్ అధికారులు. అలాగే కొన్ని చోట్ల పోలీసులు
వారికి వచ్చే ఆదాయం రోజుకి 500, 600తో జీవనం సాగిస్తున్న వాళ్ళ మీద వందల రూపాయలు కేసులు ఫైన్లు వేసి వాళ్ళని వేధిస్తున్న చర్యల్ని నిరసిస్తూ భవిష్యత్తులో మేము ఈ వీధి విక్రయదారుల విజయవాడ నగర 2వ మహాసభ జరుగుతూ ఉన్నది. ఈ సందర్భంగా ఆకర్ష్ ఎదుర్కొనేటటువంటి సమస్యలపైన ఈ మహాసభలో చర్చించటం, రాబోయేటటువంటి కాలంలో ప్రభుత్వాలు అనుసరించేటటువంటి వ్యాపార వ్యతిరేక విధానాల్ని, ఈ చట్టాన్ని పరిరక్షించుకునేటటువంటి పద్ధతిలో మహాసభలో చర్చించి భవిష్యత్తు కార్యక్రమాన్ని రూపొందించుకోవటం జరుగుతుంది. ఈ మహాసభలో ముఖ్యంగా 2014లో వీధి విక్రయదారులకు చట్టం తీసుకొచ్చింది ప్రభుత్వం. 2014 నుంచి ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం ఒక మంచి ఆలోచనతో చట్టం తీసుకొచ్చి ఆ చట్టం ద్వారా ప్రతి ఒక్కరూ కూడా వ్యాపారం చేసుకునేటటువంటి అవకాశం కల్పించేటటువంటి పద్ధతిలో చేసే ఈ రోజున బీజేపీ ప్రభుత్వం, కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలు లేకపోతే చిన్నపాటి ఆకర్షని దెబ్బతీసేటటువంటి పద్ధతిలో మాల్స్ని ప్రోత్సహించి అది కూడా ప్రభుత్వ ఆస్తులను కారు చౌకగా మాల్స్కి ఇవ్వటం ద్వారా వీధి విక్రయదారుల యొక్క ఆర్థిక స్థితి దెబ్బతినేటటువంటి పరిస్థితులకి కేంద్రం ప్రభుత్వం, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అనుసరించేటటువంటి విధానాల్ని నిరసించి రాబోయేటటువంటి కాలంలో విజయవాడ నగరంలో హాకర్స్ అందరికి కూడా ఏఐటీసీ అండగా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ సందర్భంగా నగరపాలక సంస్థ కమిషనర్ గారిని డిమాండ్ చేసేది ప్రతి ఒక్కరికి గుర్తింపు కార్డులు ఇవ్వాలి. అదే పద్ధతిలో ఎక్కడైతే జోన్స్ ఉన్నాయో ఆ జోన్స్ని రికగ్నైజ్ చేసి గ్రీన్ జోన్స్, అంబర్ జోన్స్లో వ్యాపారం చేసుకునేటటువంటి పద్ధతిలో ఈ ప్రభుత్వం కార్పొరేషన్ అధికారులు, మున్సిపల్ అధికారులు ఆ వైపుగా చర్యలు చేపట్టాలి అని చెప్పి ఈ మహాసభలో డిమాండ్ చేయబోతా ఉన్నాం. వారికి అండగా రాబోయేటటువంటి కాలంలో ఏఐటీసీ నిర్వహించే పోరాటానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ కూడా వారికి అండగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా ప్రజల కొరకే తన జీవితాన్ని అంకితం చేసిన మహోన్నతమైన వ్యక్తి విజయవాడ నగర కమ్యూనిస్టు పార్టీ మాజీ కార్యదర్శి, పశ్చిమ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు కామ్రేడ్ సుబ్బరాజు అని సిపిఐ నగర కార్యదర్శి కోటేశ్వరరావు కొనియాడారు. రాబోయే రోజుల్లో కమ్యూనిస్టు శ్రేణులందరూ కామ్రేడ్ సుబ్బరాజుని ఆదర్శంగా తీసుకుని కమ్యూనిస్టు పార్టీని ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు. కామ్రేడ్ సుబ్బరాజు ఆశయాలకు అనుగుణంగా అందరూ పునరంకితులు అవ్వాలని పిలుపునిచ్చారు. విజయవాడ దాసరి భవన్ నందు విజయవాడ నగర కమ్యూనిస్టు పార్టీ మాజీ కార్యదర్శి, పశ్చిమ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు కామ్రేడ్ సుబ్బరాజు 5వ వర్ధంతి కార్యక్రమం జరిగింది. విజయవాడ నగర కమ్యూనిస్టు పార్టీ మాజీ కార్యదర్శి, పశ్చిమ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు కామ్రేడ్ సుబ్బరాజుకి సిపిఐ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించడం జరిగింది. విద్యార్థి నాయకుడిగా, ఎస్ఆర్ఆర్ కాలేజ్లో ఏఎస్ఎఫ్ నాయకుడిగా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించినటువంటి సుబ్బరాజు విద్యార్థి ఉద్యమాలకి నాయకత్వం వహించి విద్యార్థులకి చేరువ అయ్యారని తెలియజేశారు. అలాగనే సిపిఐ పక్ష నాయకుడిగా ప్రజల సమస్యల్ని ప్రతిబింబించడంలో కామ్రేడ్ సుబ్బరాజు తనదైన శైలిలో వ్యవహరించారని చెప్పారు. తర్వాత విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులుగా ముఖ్యంగా కొండ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంత ప్రజలకి మంచినీటి సౌకర్యం, వీధి లైట్ల సౌకర్యం కల్పించడం జరిగిందని తెలియజేశారు. అలాగనే పశ్చిమ నియోజకవర్గం కొండ ప్రాంతంలో అందరికీ పట్టాలు ఉన్నాయంటే 2వ దశలో కామ్రేడ్ సుబ్బరాజు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర సమస్యని తీసుకుని వెళ్లి ఖచ్చితంగా అందరికీ పట్టాలు ఇప్పించినటువంటి ఘనత ఆయనకే దక్కుతుందని, ఇటువంటి మహోన్నత నాయకుడిని స్మరించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. విజయవాడ నగర కమ్యూనిస్ట్ పార్టీ మాజీ కార్యదర్శి, పశ్చిమ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు కామ్రేడ్ సుబ్బరాజు గారి 5వ వర్ధంతి జరుపుకుంటా ఉన్నాం. కామ్రేడ్ సుబ్బరాజు జీవితం ప్రజలకే అంకితం. విద్యార్థి నాయకుడిగా, ఎస్ఆర్ఆర్ కాలేజీలో ఏఐఎస్ఎఫ్ నాయకుడిగా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించినటువంటి సుబ్బరాజు విద్యార్థి ఉద్యమాలకి నాయకత్వం వహించి విద్యార్థుల చేరువైనటువంటి కామ్రేడు తర్వాత కాలంలో ప్రజాప్రతినిధిగా విజయవాడ నగరంలో 2 పర్యాయాలు మున్సిపల్ కార్పొరేటర్గా, నగరపాలక సంస్థలో సిపిఐ పక్ష నాయకుడిగా ప్రజల సమస్యలను ప్రతిబింబించడంలో కామ్రేడ్ సుబ్బరాజు గారు తనదైన శైలిలో వ్యవహరించారు. తర్వాత విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులుగా ముఖ్యంగా కొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రాంత ప్రజలకి మంచినీరు సౌకర్యం, వీధి లైట్లు సౌకర్యం కల్పించడంతో పాటుగా పట్టాలు ఇప్పించేటటువంటి దానికి ప్రధానమైనటువంటి భూమిక పోషించి పశ్చిమ నియోజకవర్గం కొండ ప్రాంతంలో అందరికీ పట్టాలు ఉన్నాయి
ఉన్నాయంటే రెండో దశలో కామ్రేడ్ సుబ్బరాజు గారు రాష్ట్ర ప్రభుత్వం దగ్గరికి సమస్యను తీసుకెళ్లి ఖచ్చితంగా అందరికి పట్టాలు ఇప్పించినటువంటి మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై థింక్ ఆంధ్ర అనే వెబ్సైట్ సోషల్ మీడియా మాధ్యమాలలో ఇష్టారీతిగా కథనాలని వండి వార్చడాన్ని వైసీపీ స్టేట్ సోషల్ మీడియా వింగ్ ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ దొడ్డ అంజిరెడ్డి ఖండించారు. ఈ మేరకు విజయవాడ సైబర్ క్రైమ్ కార్యాలయం నందు థింక్ ఆంధ్ర సోషల్ మీడియా మాధ్యమంపై ఫిర్యాదు చేయడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వింగ్ ఆధ్వర్యంలో పోలీస్ కమిషనర్ కార్యాలయం పక్కన గల సైబర్ క్రైమ్ కార్యాలయం నందు మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై థింక్ ఆంధ్ర అనే వెబ్సైట్ సోషల్ మీడియా మాధ్యమాలలో ఇష్టారీతిగా కథనాలని వండి వార్చడాన్ని ఖండిస్తూ వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ స్టేట్ సోషల్ మీడియా వింగ్ ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ దొడ్డ అంజిరెడ్డి వినతి పత్రాన్ని సమర్పించడం జరిగింది. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేయలేక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని, ఈ వెబ్సైట్ వెనకాల ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉన్నారని చెప్పుకొచ్చారు. రానున్న రోజుల్లో తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, ఈ రోజు ఈ తప్పిదాలకు పాల్పడిన ప్రతి ఒక్కరికి గట్టిగా బుద్ధి చెబుతామని ఈ సందర్భంగా హెచ్చరించారు. పోలీస్ శాఖ ఇటువంటి చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిష్టను, వాళ్ళ కుటుంబ ప్రతిష్టను దిగజార్చే విధంగా ఈరోజు థింక్ ఆంధ్ర అనే వెబ్సైట్ ద్వారా లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా వక్రీకరించి ఒక వీడియో ద్వారా ఏదైతే గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భారతి గారు హైదరాబాద్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద కంప్లైంట్ ఇచ్చినట్టు, ఆనాటి ఆ కంప్లైంట్ని పబ్లిక్కి ప్రచారం కాకుండా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు బయటికి రాకుండా రాజశేఖర రెడ్డి గారికి తెలియజేసి దాన్ని ఎటువంటి కేసు లేకుండా పెద్దన్న పాత్ర పోషించాడని చెప్పి థింక్ ఆంధ్ర అనే వెబ్సైట్ ద్వారా ఒక కట్టుకథని అల్లి వండి వార్చే విధంగా టీడీపీ పేజీల్లో కానివ్వండి, అతని అనుసంధానం అయినటువంటి ఫాలోవర్ ద్వారా ట్విట్టర్, ఇన్స్టా, ఎక్స్ పేజీల్లో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిష్టను దిగజార్చే విధంగా రాస్తున్నటువంటి కార్యక్రమం. ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ ఉమ్మడి స్టేట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం పట్ల, రాజశేఖర రెడ్డి గారి కుటుంబం పట్ల వాళ్ళ వ్యక్తిత్వం వాళ్ళు ఖచ్చితంగా అందరికీ తెలుసు, ప్రజలకు తెలుసు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి నిజంగా అంత చిత్తశుద్ధి, మంచితనం ఉంటే ఆ రోజు బాలకృష్ణ గారు 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బెల్లంకొండ సురేష్ గారి మీద ఇంకొకరి మీద కాల్పులు జరిపినప్పుడు మీరు నిజంగా ఆ రోజు ఎందుకు కప్పిపుచ్చలేకపోయారు? కప్పిపుచ్చడం అంటే రాజశేఖర రెడ్డి గారు ఎటువంటి కేసు కాకుండా. కరోనా కష్టకాలంలో ప్రాణాలకు తెగించి సేవలు అందించిన స్టాఫ్ నర్సులు, పారామెడికల్ సిబ్బంది ఇప్పుడు తమ హక్కుల కోసం పోరుబాట పట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న తమను రెగ్యులర్ చేసే వరకు 100% గ్రాస్ శాలరీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ వేదికగా జేఏసీ నాయకులు ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. విజయవాడలోని గాంధీనగర్ ప్రెస్ క్లబ్ వేదికగా రాష్ట్ర స్టాఫ్ నర్సు, పారామెడికల్ సిబ్బంది జేఏసీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడారు. వైద్య ఆరోగ్య శాఖలో రోగుల ప్రాణాలు కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తున్న తమ సేవలను ప్రభుత్వం విస్మరిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. గత 15 ఏళ్లుగా ఉద్యోగ భద్రత లేకపోయినా కాంట్రాక్ట్ విధానంలోనే విధులను నిర్వహిస్తున్నామని, కరోనా సమయంలో ప్రాణాలను సైతం పనంగా పెట్టి పనిచేశామని ఈ సందర్భంగా గుర్తు చేశారు. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్త ఆందోళనకి వెనకాడబోమని జేఏసీ నేతలు హెచ్చరించారు. ముందుగా ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నా పేరు సౌమ్యరేఖ బొకినేల. ఎస్సీ ఎస్టీ ఉద్యోగస్తుల సంఘానికి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా పనిచేస్తూ ఉన్నాను. అలాగే ఆంధ్రప్రదేశ్ నర్సెస్ స్ట్రగుల్ కమిటీ స్టేట్ జాయింట్ సెక్రటరీగా పనిచేస్తూ ఉన్నాను. ఈ రోజున విజయవాడ ప్రెస్ క్లబ్లో జేఏసీ కమిటీగా ఏర్పాటు చేయడం జరిగింది. మెడికల్ డిపార్ట్మెంట్లో దశాబ్దన్నర కాలంగా రెగ్యులరైజేషన్ లేకపోవటం వల్ల ఈ రీతిగా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ప్రతినిధులే, లీడర్సే. ఈ లీడర్సే ఈ ప్రెస్ క్లబ్లో ఇలా వస్తే స్ట్రెంత్ ఇలా ఉందంటే ఒకసారి గవర్నమెంట్ కూడా అర్థం చేసుకోవాలి. జేఏసీ ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్స్, రేడియాలజీ డిపార్ట్మెంట్, ఈసీజీ టెక్నీషియన్స్, డయాలసిస్ టెక్నీషియన్స్, ఇలాగా అన్ని టెక్నీషియన్స్తో, పారామెడికల్ సిబ్బందితో కలిపి, అలాగే స్టాఫ్ నర్సెస్ అందరూ కలిపి ఈరోజు జేఏసీ కమిటీగా ఏర్పాటు చేయడం జరిగింది. దశాబ్దన్నర కాలంగా రెగ్యులరైజేషన్ లేకపోవటం, అలాగే స్టాఫ్ నర్సెస్కి అధిక పని గంటలు, పని ఒత్తిడి, తగిన రక్షణ లేకుండా, వాచ్మెన్ కూడా లేకుండా విధులు నిర్వహించడం, అలాగే తగిన డ్యూటీలో ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే తగిన ఎక్స్గ్రేషియా ఇవ్వకపోవడం, ఇలాగా అనేక సమస్యలమైన ఈరోజు ప్రెస్ మీట్ కండక్ట్ చేయడం జరిగింది. ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు
గారు చెప్పారు 6 గంటలు పనిచేయండి అని. మారుమూల గ్రామ ప్రాంతాల్లో ఉండే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న స్టాఫ్ నర్సులు ఎవరైనా సెలవు పెడితే, ఒక స్టాఫ్ నర్స్ ఎవరైనా సెలవు పెడితే ఖచ్చితంగా 12 గంటలు చేయవలసిందే అని చెప్పడం జరుగుతుంది. 12 గంటలు ఆల్రెడీ చేస్తున్నారు. అలాగే 24 గంటలు కూడా స్టాఫ్ నర్సు, ఫార్మసిస్టు, ల్యాబ్ టెక్నీషియన్ ప్రైమరీ సెంటర్లో ఉంటారండి. అట్లాగే పెద్ద హాస్పిటల్లో ఇంకా డిఫరెంట్ టెక్నీషియన్స్ ఉంటారు. బట్ ఇక్కడ మేము చేసే పనికి మేము తీసుకున్న వేతనానికి చాలా గౌరవంగా ఉంది. ఈరోజు మన సమాజంలో తీసుకున్న పరిస్థితులు చూస్తే ధరలు చాలా ఎక్కువ ఉన్నాయి, స్కూల్ ఫీజులు ఎక్కువగా ఉన్నాయి, బట్ మా శాలరీస్ మాత్రం అక్కడ ఉన్నాయి. ఒక కాంట్రాక్ట్ ల్యాబ్ టెక్నీషియన్ కానీ, ఆ స్టాఫ్ నర్స్ కానీ, ఫార్మసిస్ట్ కానీ, వాట్ ఎవర్ ఇట్ మేబీ ఎవరికైనా ఏమైనా ప్రాబ్లం జరిగితే కనీసం ఆ ఫ్యామిలీ నడి రోడ్డు మీద పడుతుందండి. చాలా ఇబ్బందికరమైన విషయం. అందుకనే మా ఫస్ట్ డిమాండ్గా ఈరోజు ఆల్ జేఏసీ అంటే నర్సెస్ కానీ, ఆల్ పారామెడికల్ స్టాఫ్, ఈరోజు నర్సెస్ కానీ, ఆల్ పారామెడికల్ స్టాఫ్ కానీ లేకుంటే ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ లేవండి. అటువంటి పరిస్థితుల్లో మేము మా కష్టార్జితాన్ని, మా యొక్క చెమటని చూసుకొని ఈరోజు మేము తీసుకుంది కేవలం 32,670 రూపాయలు. అంటే ఈరోజు బతకాలని చాలా కష్టమైన పరిస్థితిలో ఉంది. కాబట్టి మీ అందరికీ మీడియా మిత్రుల ద్వారా గవర్నమెంట్ తెలియజేయాలండి. ఎందుకంటే ఒక పిఎస్సిలో ఒక ప్రీవియస్ ఒక 14 టెస్టులు ఉండేవి, ఇప్పుడు అవి 63 టెస్టులు అయినాయండి. అలాగే ఒక ఏరియా హాస్పిటల్లో ఒకప్పుడు 63 టెస్టులు ఉండి ఇప్పుడు 124 టెస్టులు అయినాయి. కానీ ఒకడే చేయాలి, మళ్ళీ ఈహెచ్ఆర్ ఆన్లైన్ చేయాలి, మొత్తం ప్రజలందరికీ కూడా సమాధానం చెప్పాలి. ఒక్కడైతే సరిపోదండి. మమ్మల్ని అందరినీ కూడా ముఖ్యంగా రెగ్యులర్ చేయాలి. రెగ్యులర్ చేయడమే మా ప్రధాన ఎజెండా. రెగ్యులర్ చేసే వరకు కూడా 100% గ్రాస్ శాలరీ ఇవ్వాలి. 100% గ్రాస్ శాలరీ కొంతమందికి ఇస్తాం, కొంతమందికి ఇవ్వమంటే సుప్రీంకోర్టు కూడా చెప్పిందండి, సమాన పనికి సమాన వేతనం అని చెప్పింది. బట్ ఈ రోజు కూడా గవర్నమెంట్. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. తెలుగుదేశం పార్టీలో నూతన నాయకత్వానికి కొత్త సమీకరణాలకు శ్రీకారం చుట్టిన అధిష్టానం. పోలిట్ బ్యూరో, జాతీయ, రాష్ట్ర కమిటీలను ప్రకటించిన టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ నియామకం. ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల. 12 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా ఉత్తీర్ణత. ఇంటర్ ఫలితాలను విడుదల చేసిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. ఫస్ట్ ఇయర్లో 77%, సెకండ్ ఇయర్లో 81% మంది విద్యార్థుల పాస్. నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ని పరిశీలించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. జువ్వలదిన్నె నుంచి మత్స్యకారులను తరిమేసే కుట్ర జరుగుతుందని ఆరోపణ. కళ్ళుమూసి తెరిచేలోగా మళ్లీ వైసీపీ ప్రభుత్వం వస్తుందని ధీమా వ్యక్తం చేసిన వైసీపీ అధినేత. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై విరుచుకుపడిన విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని. జగన్ మావిగనంటూ అమరావతి అపహాస్యం చేశారని ధ్వజమెత్తిన ఎంపీ. అమరావతిని అవమానించేలాగా జగన్ తీరు ఉందని ఆగ్రహం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.